పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఇది ఒకటి. ఇది వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఈ పురస్కారం బహుకరిస్తారు. ఈ పురస్కారం మొట్టమొదటిసారిగా 1954 జనవరి 2న నెలకొల్పబడింది. వివిధ రంగాలలో కృషి చేసిన భారత పౌరులకు ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన ఈ పురస్కారం బహుకరిస్తారు. పద్మ పురస్కారం అనేది 3 విభాగాలుగా ఉంటుంది. 1 పద్మ విభూషణ్, 2 పద్మభూషణ్, 3 పద్మశ్రీ. 2025 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 139 మందికి ఈ పద్మ అవార్డ్స్ని ప్రకటించారు. అందులో మన తెలుగువారు 7. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు, నందమూరి బాలకృష్ణ గారు, కేఎల్ కృష్ణ గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, మందకృష్ణ మాదిగ గారు, మిరియాల అప్పారావు గారు, వి రాఘవేంద్రాచార్య పంచముఖి గారు. వీరందరిలో మిరియాల అప్పారావు గారు చనిపోయిన తర్వాత అంటే మరణానంతరం ఆయనకి ఈ పద్మ అవార్డు అందించడం జరిగింది. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.